గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ గిరిజన ప్రాంతాల్లో ఉగ్రదాడులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో తమ సహనం నశించిపోతుందని పాక్ పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఉగ్రవాదాన్ని ఇక సహించబోమనే సందేశాన్ని పంపాడు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. పాక్ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని పాకిస్తాన్ పై దాడులకు వినియోగించాలనుకుంటే తాము చూస్తూ ఊరుకోమన్నాడు. పాక్ పై దాడులు చేస్తున్న ఉగ్రవాదులపై తాలిబాన్ చర్యలు తీసుకోవాలని, లేదంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇన్నాళ్లు చేసింది చాలని పాకిస్తాన్ సహనానికి పరిమితులుంటాయన్నాడు. ఉగ్రవాదులకు ఆశ్రయం లేదా మద్దతిచ్చినా అందుకు తాలిబాన్ సర్కార్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆసిఫ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్తో పాటు పాకిస్తాన్లో ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిని కూడా ప్రభుత్వం వదలదన్నాడు. ఆసిఫ్ తాజా వ్యాఖ్యలతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందని తాజాగా రుజువవుతోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో చాటుతోంది. 3 ఏళ్ల క్రితం తాను ఆఫ్ఘనిస్తాన్ వెళ్లినప్పుడు తాలిబాన్ ప్రభుత్వం తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులను సరిహద్దు ప్రాంతాల నుండి తరలించడానికి 10 బిలియన్ రూపాయలు డిమాండ్ చేసిందన్నాడు. అయితే ఆ డబ్బు ఇచ్చాక కూడా ఉగ్రదాడులు ఆగుతాయని తాలిబాన్ తమకు హామీ ఇవ్వలేదని ఆయన చమత్కరించాడు. పాకిస్తాన్ రక్షణ మంత్రి తాజా హెచ్చరికలు పాకిస్తాన్ సైన్యంపై జరిగిన దాడుల తర్వాత వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో పాకిస్తాన్ భద్రతా బలగాల సిబ్బంది మరణించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తాను సృష్టించిన ఉగ్ర జ్వాలలో తానే కాలిపోతోందన్న వాస్తవం మళ్లీ స్పష్టమవుతోంది. పాకిస్తాన్ గతం ఉగ్రవాద ముసుగుతో ముడిపడి ఉందని వేరే చెప్పాల్సిన పనిలేదు. లష్కర్ ఈ తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలను పెంచి పోషించి భారతదేశంలో దాడులకు ఉసిగొల్పిన చరిత్ర పాకిస్తాన్దే. మే నెలలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించాడు. అమెరికా కోసం 3 దశాబ్దాలుగా తాము తీవ్రవాదాన్ని పెంచి పోషించామని, అదే నీచమైన పని అని చెప్పుకొచ్చాడు. ఆ తప్పుకు తాము నేటికి మూల్యం చెల్లించుకుంటున్నామన్నాడు. ఆసిఫ్ తర్వాత మాట్లాడిన విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. పాకిస్తాన్కు ఉగ్రవాద మూలాలున్నాయని, దాని ఫలితంగా బాధపడ్డామన్నారు. పాఠాలు నేర్చుకున్నామన్న ఆయన ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలన్నాడు. తాజాగా పాకిస్తాన్ తాలిబాన్పై వేళ్లు చూపుతున్నప్పటికీ ఆ ఉగ్రవాదాన్ని పెంచినది తానే అన్న నిజాన్ని గ్రహించకపోవడం విడ్డూరం.